అమరావతి రాజధానికి బుల్లెట్ ట్రైన్ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయాలి అని కూటమి ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హితోపదేశం చేశాడు. అసలు ఆ ఆలోచన చేయడానికే సాహసం ఉండాలి. భారతదేశంలో ఇప్పటికే ముంబై నుంచి అహ్మదాబాద్కు దాదాపుగా 1,00,000 కోట్ల వ్యయంతో జపాన్ సహకారంతో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2026 డిసెంబర్ నాటికి ఆ లైన్లో బుల్లెట్ ట్రైన్ పరుగులు దిగిపోతోంది. బుల్లెట్ ట్రైన్ అనగానే ప్రతి వ్యక్తి ఎగబడి టికెట్లు కొనుక్కొని ఎక్కే పరిస్థితి ఉండదు. బుల్లెట్ ట్రైన్లో టికెట్ ధర దాదాపుగా విమాన ప్రయాణానికి ఎంత అయితే అవుతుందో అంత దగ్గరగా ఉంటుంది. అయితే రాబోయే 5 సంవత్సరాల్లో అమరావతి నుంచి హైదరాబాదు, అమరావతి నుంచి విశాఖపట్నం, అమరావతి నుంచి చెన్నై, అమరావతి నుంచి బెంగళూరు మార్గాల్లో బుల్లెట్ రైలుకు సంబంధించిన డిఓపి తయారు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి. రాబోయే రోజుల్లో ఇప్పుడు ముంబై అహ్మదాబాద్తో ఈ ప్రాజెక్ట్ ఆగదు. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత ముంబై టు ఢిల్లీ, ఢిల్లీ టు కలకత్తా, కలకత్తా టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, బెంగళూరు టు ముంబై, ఇలా కనెక్టివిటీ పెంచుకుంటూ వెళ్తారు. కాబట్టి ఆ లిస్టులో అమరావతి నుంచి హైదరాబాదు, అమరావతి నుంచి చెన్నై, అమరావతి నుంచి బెంగళూరు, అమరావతి నుంచి విశాఖ, ఈ నగరాలకు కూడా బుల్లెట్ ప్రాజెక్టు తీసుకొచ్చేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించండి అని ఆదేశించారు. ఇప్పుడు ప్రారంభిస్తే రాబోయే 10-15 సంవత్సరాల్లో పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. డిమాండ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటూ వెళ్తే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పడుతోంది. ఇక కేంద్రం కూడా ఏ రైలు మార్గాల్లో డిమాండ్ ఉంటుందో పరిశీలించి మొదట ఆ ప్రాంతాల్లో ప్రాజెక్టు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ముంబై అహ్మదాబాద్ నడుస్తుంది. అది ప్రారంభమైన తర్వాత 1 సంవత్సరం నడిస్తే దాని యొక్క వైబిలిటీ అవన్నీ క్లియర్గా తెలుస్తాయి. ఆల్రెడీ పరిశోధనలు అన్నీ చేస్తుంటారు, నివేదికలు అన్నీ తెప్పించుంటారు. ఒకసారి ప్రాజెక్టు కూడా రన్ అయిన తర్వాత ప్రాజెక్ట్ ఎంత ఆదాయం వస్తుంది ఏంటి అని చూసుకొని రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. అమరావతికి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయడం న్యాయమేనా అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అలాంటి ఆలోచన చేయడమే సాహసం ఒక రకంగా చెప్పాలంటే. దీన్ని మీరు సమర్థిస్తారా లేదా అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు స్పష్టంగా తెలియజేయండి.